ఇవాళ నరసింహం గారు రారట. ఆయనకి ఆఫీస్ పని ఉంది. సరే అందుకని సరే ఆ, మనం అవధూత ఓకే గీత చదువుదాం ఇవాళ. అలాగే నమస్కారం అమ్మ. చూస్తే మెసేజ్ పెట్టారు, అందుకని మనం ఇది చదువుదాం. అవధూత గీత చదువుదాం, వార్తాలాపం చదువుదాం. ఉం? హరిశంకర్ గారు ఏం చదువుదాం? చదవండి ఏది అవదత్త గీత చదవండి అమ్మా. సరే. రెండు రెండు తప్పే ఉం. ఆఫీస్ బ్రహ్మాదయస్సురగణా కథమత్ర నంతి స్వర్గాదయో వసతయ కథమత్ర సంతి కథమత్ర యద్యేకరూప మమలం పరమార్థతత్వం జ్ఞానామృతం సమరసంగగణోపమోహం సమరసంగగణోపమోహం. బ్రహ్మాదులైన దేవగణములు ఎట్టుగా ఇచ్చటనున్నారు. స్వర్గాది లోక నట్టము స్వర్గాది లోకములను ఎట్టుగా ఇచ్చట కలిగి ఉన్నవి. నిర్మలమైన పరమార్థ తత్వము ఏకరూపమై నట్టయితే పిపీలికాది బ్రహ్మ పర్యంతమైన జీవజాతులన్నును రసాతలాది సత్యలోక యాంతమైన లోకములను ఎందు నిమిత్తము ఉన్నవి. నేను జ్ఞానానంద స్వరూపుడనై సమరసమునై ఆకాశ తుల్యుడనై ఉన్నాను. నిర్నేతి నేతి విమలోహి కథం వదామి నిశేషశేష విమలోహ కథం వదామి నిర్గింగలింగ విమలోహ కథం వదామి జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. పరమపురుషుడు నిర్నీతి నీతులు లేక విమలుడై ఉన్నవాడు ఎట్టుగా చెప్పుదురు. నిశేషము శేషము లేక నిర్మలుడై ఉన్నవాడు ఎట్టుగా చెప్పుదురు. నిర్లింగము లేక లింగము లేక విమలుడై ఉన్నవాని నేను ఎట్లు చెప్పుదును. లింగం అనగా సూక్ష్మ శరీరము, తన్మాత్ర సహితమైనది. తన్మాత్ర అనగా అణువు. నేను జ్ఞానానంద స్వరూపుడనై సమరసమునై ఆకాశతుల్యుడనై ఉన్నాను. నిష్కర్మ కర్మ పరమం సతతం కరోమి నిస్సంగ సంగరహితం పరమం వినోదం నిర్దేహ దేహరహితం సతతం వినోదం జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. శ్రేష్టమైన నిష్కర్మ కర్మను ఎల్లప్పుడూ చేయుచున్నాను. నిష్కామమని అర్థం. నిస్సంగము సంగము ఈ రెండునూ లేని వినోదము సర్వోత్తమము. నిర్దేహ నిర్దేహము దేహము ఈ రెండు లేని వినోదమే ఎల్లప్పుడూ నుండవలేను. నిర్దేహం అనగా లింగ శరీర వర్జితము, దేహం అనగా స్థూల శరీరం. నేను జ్ఞానానంద స్వరూపుడనై నేను జ్ఞానానంద స్వరూపుడనై సమరసమునై ఆకాశతుల్యుడనై ఉన్నాను. సూయా ప్రపంచరచనా సూయా ప్రపంచరచనాన చ మే వికారో కౌటిల్యదంభరచనా న చ మే వికారః సత్యానృతేతితం చ న చ మే వికారః జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. మాయ ద్వారా ప్రపంచమున సృష్టించుట నా వికారం కాదు. కుటిలత్వము డంబము మొదలైన వాని వాని రచనయున్ను నా వికారం కాదు. సత్యమని అబద్ధమని అనునవి నా వికారం కాదు. నేను జ్ఞానానంద స్వరూపుడనై సమరసమునై ఆకాశతుల్యుడనై ఉన్నాను. సంధ్యాదికాలరహితం నచ మే వియోగః అంతః ప్రబోధరహితం బధిరో నమూకః ఏవం వికల్పరహిత న చ భావశుద్ధం జ్ఞానామృతం
సమరసం గగనోపమోహం. అంటే సంధ్యాదికాల రహితమై నాశ వియోగము లేదు, స్వకాల స్వరూపుడని భావము. అంతస్సునందు జ్ఞానము లేని బధిరుడను, చెవిటివాడను కాను, మూగవానిని కాను, ఇటువంటి కల్పములు లేనివాడను కాను, భావమునందు శుద్ధుడను కాను. ఇంకా ఏమనగా జ్ఞానానంద స్వరూపుడనై సమ సమానమునై ఆకాశతుల్యుడనై ఉన్నాను. నిర్నాథనాథరహితం హి నిరాకులం వై నిశ్చిత్త చిత్త విగతం హి నిరాకులం వై సంవిద్ధి సర్వ విగతం హి నిరాకులం వై జ్ఞానామృతం సమరసం గగనోపమోహం మోహం. నాథుడు లేక నిన్నాథుడు లేక నిరాకులమై మన కల్మషం లేనిది, చిత్తము లేక వ్యాకులము కానిదియు, సర్వము శూన్యమై నిరాకులమైన దానినిగా పరమాత్మను తెలుసుకొను. నేను జ్ఞానానంద స్వరూపుడనై సమరసమునై ఆకాశ తుల్యుడనై ఉన్నాను. కాంతార మందిరమిదం హి కథం వదామి సంసిద్ధి సంసిద్ధి సంశయమిదం హి కథం వదామి. ఏవం నిరంతర సమం హి నిరాకులం వై జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. ఈ ప్రపంచము అరణ్య మందిరము వంటిది. దీనిని ఏమని చెప్పుదును? ఇది ఎల్లప్పుడూ సిద్ధమై అనేక సంశయములు గలది. దీనిని ఏమని చెప్పుదును? ఇలాగున ఎల్లప్పుడూ సమమై నిరాకులమైన దాన్ని నేనెట్లు చెప్పుదును? నేనైతే జ్ఞానానంద స్వరూపుడనై సముడనై సమరసమునై ఆకాశ తుల్యుడనై ఉన్నాను. నిర్జీవరహితం సతతం విభాతి, నిర్బీజరహితం సతతం విభాతి, నిర్వాణబంధరహితం సతతం విభాతి, జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. నిర్జీవ జీవరూపి నీతో ప్రింట్ సంబంధ జీవహితమై ఎల్లప్పుడూ ప్రకాశించుచున్నది. చేతనాచేతనములు బీజరహితమై ఎల్లప్పుడూ ప్రకాశించుచున్నది. కార్యకారణములు లేనిదని తాత్పర్యం. మోక్షము బంధము అన్నవి లేక ఎల్లప్పుడూ ప్రకాశించుచున్నది. నేనైతే జ్ఞానానంద స్వరూపుడనై సమానమునై ఆకాశతుల్యుడనై ఉన్నాను. సంభూతివర్జిత మిదం సతతం విభాతి, సంసారవర్జితమిదం సతతం విభాతి, సంహారవర్జితమిదం సతతం విభాతి, జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. జన్మరహితమై ఎల్లప్పుడూ ఈ తత్వం ప్రకాశించుచున్నది. సంసారము లేనిదే ఈ తత్వం ఎల్లప్పుడూ ప్రకాశించుచున్నది. సంహారం లయము లేనిదే ఎల్లప్పుడూ ప్రకాశించుచున్నది. నేనైతే జ్ఞానానంద స్వరూపుడనై సమరసమునై ఆకాశ తుల్యుడనై ఉన్నాను. సంభూతివర్జితమిదం సతతం విభాతి, సంసారవర్జితమిదం సతతం విభాతి, సంహారవర్జితమిదం సతతం విభాతి, జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. జన్మరహితమై ఎల్లప్పుడూ ఈ తత్వం ప్రకాశించుచున్నది. సంసారము లేనిదై ఈ తత్వం ఎల్లప్పుడూ ప్రకాశించుచున్నది.
సంహారము లేనిదై ఎల్లప్పుడూ ప్రకాశించుచున్నది. నేనైతే జ్ఞానానంద స్వరూపుడనై సమరసమునై ఆకాశతుల్యుడనై ఉన్నాను. మీరు మార్నింగ్ వాటర్ తాగండి. తాగేసాను పూర్తిగా. కొద్దిగా ఏంటి, అందుకే కాన్స్టిపేషన్ ఉంది, ఎక్కువ తాగాలి. ఉల్లేఖమాత్రమపి తేన చనామయా చన ఉల్లేఖమాత్రమపి తేన చనామయా శనామరూపం నిర్భిన్న భిన్నమపి తే నహి వస్తు కించిత్ నిర్లజ్జమానస కరోషి కథం విషాదం జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. అంటే లజ్జలేని ఓ మనస్సా, నీ యొక్క నామ రూపములు లేఖామాత్రమైనను లేవు. నీవు నిర్భిన్నమని భిన్నమని చెప్పునట్టి వస్తువు ఎక్కట అంటే వస్తువు లెక్కటయందు లేదు. ఎందుకు దుఃఖించుచున్నావు? నేను జ్ఞానానంద స్వరూపుడనై సమరసమునై ఆకాశతుల్యుడనై ఉన్నాను. కిం నామ రోదిషి నఖేన జరా న మృత్యుః కిం నామ రోదిషి నఖేన చ జన్మ దుఃఖం కిం నామ రోదిషి నఖేన చ తే వికారో జ్ఞానామృతం సమరసం గవనోపమోహం. మిత్రమైన ఓ మనసా, నీకు పుట్టుక చావు అనునవి లేవు. ఎందుకు దుఃఖించుచున్నావు? నీకు జన్మము దుఃఖము లేదు. ఎందుకు దుఃఖించుచున్నావు? ఓ మిత్రమైన మానసమా, నీకు ఏ వికారము లేదు. ఎందుకు దుఃఖించుచున్నావు? నేను జ్ఞానానంద స్వరూపుడనై సమరసమునై ఆకాశతుల్యుడనై ఉన్నాను. కిం సామరోదిపి సఖే నచతే స్వరూపం కిం నామ రోదిషి సఖే నచతే స్వరూపం కిం నామ రోదిషి సఖే నచతే పయాంసి జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. ఓ స్నేహితుడా, నీకు స్వరూపం లేదు, ఏమని దుఃఖించెదవు? ఓ స్నేహితుడా, నీకు విరూపము లేదు, ఎందుకు శోకించెదవు? ఓ స్నేహితుడా, నీకు వయస్సును బాల్యాది అవస్థలు లేవు, ఎందుకు దుఃఖించుచున్నావు? నేను జ్ఞానానంద స్వరూపమైన ఆకాశతులను. ఓకే, ఆకాశతుల్యుడను. కిం నామ రోదిషి సఖే నచతే స్మ కామః నచతే స్మి కామః కిం నామ రోదిషి సఖే నచతే ప్రబోధః కిం నామ రోదిషి సఖే నచతే విమోహో జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. ఓ స్నేహితుడా, నీకు కామము లేదు, నీకు విచారము ఏల విచారించదు? ఓ స్నేహితుడా, నీకు లోభమున్నూ లేదు, ఎలా శోకించదు? ఓ స్నేహితుడా, నీకు మోహము లేదు కదా, ఎలా ఈ విచారము? నేను జ్ఞానానంద స్వరూపుడనై సమరసమునై ఆకాశతుల్యుడనై ఉన్నాను. ఐశ్వర్యమిచ్చ కథం నచతే ధనాని ఐశ్వర్యమిచ్చసి కథం నచతే హి పత్ని ఐశ్వర్యమిచ్చసి కథం నచతే మవేది జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. నీకు ధనములు లేవు, ఐశ్వర్యము ఎలా ఇచ్ఛయించదు? నీకు పత్ని ప్రముఖ
లేవు కదా. నీకు ఐశ్వర్యకాంక్ష ఎలా ఐశ్వర్యం ఇచ్చేయించుచున్నావు? నీకు మమకారం లేదు కదా. నేనైతే జ్ఞానానంద స్వరూపుడినై నేను జ్ఞానానంద స్వరూపుడినై సమరసమునై ఆకాశతుల్యుడినై ఉన్నాను. లింగ ప్రపంచ జనుషీన చ తేన మే చ నిర్లజ్జ మానస విన్నిదం చ విభాతి భిన్నం నిభేద భేదరహితం న చ తేన మే చ జ్ఞానామృతం సమరసం గగనోపి మోహం గగనోపి మోహం గగనోపమోహం. ఇది లింగము, సంసారము, జన్మము ఇవి నీకును నాకును లేవు. లజ్జలేని మనస్సా, ఇది అంతయు భిన్నమైనట్లు కనబడుచున్నది. భేదము నిర్భేదము అనునవి నీకును నాకును లేవు. నేను జ్ఞానానంద స్వరూపుడనై సమరసమునై ఆకాశ తుల్యుడనై ఉన్నాను. నో వాణు మాత్రమపి తేహి విరాగం మోహ నో వాణు మాత్రమపి తేహ విరాగ రూపం నో వాణు మాత్రమపి తేహి నరాగరూపం నో వాణు మాత్రమపి తేహి సరాగరూపం జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. నేను అణుమాత్రమైన వైరాగ్య రూపము, నీకు అణుమాత్రమైన వైరాగ్య రూపము లేదు. నీకు అణుమాత్రమైన అంటే అనురాగ రూపము లేదు. అణుమాత్రమైన కామము నీకు లేదు. నేను జ్ఞానానంద స్వరూపుడనై సమరసమునై ఆకాశతుల్యుడనై ఉన్నాను. ధ్యాతానతేహి హృదయేన చతేన మాధి నచతే సమాధి ధ్యానందతేపి హృదయే నై బహిః ప్రదేశే ధ్యేయం చేతి హృదయే నహి వస్తు కాలో జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. నీకు ధ్యానము చేయువాడు లేడు. నీ హృదయమున ధ్యాన సమాధులు లేవు. బహిరంగము లేదు. హృదయమునందు ధ్యానము చేయగలిగింది ఏ వస్తువునూ లేదు. కాలము లేదు. నేను మాత్రము జ్ఞానానంద స్వరూపుడినై సమరసము నై ఆకాశ తుల్యుడనై ఉన్నాను. యత్సారభూతమఖిలం కథితం మయా తే సత్వం నమే సమాహతో స గురున్న శిష్య స్వచ్ఛందరూప స్వచ్ఛందరూప సహజం పరమార్థతత్వం జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అన్నింటికంటే సారాంశమైన ఈ జ్ఞానము నా చేత నీకు చెప్పబడినది. నీవు లేవు. సమస్వరూపమైన నాకు గురువు గాని శిష్యుడు గాని ఎవడునూ లేడు. స్వయం ప్రకాశమై స్వేచ్ఛా సంచారమై సహజమైన పరమార్థ రూపమొక్కటే ఉన్నది. అదే నేనై జ్ఞానానంద స్వరూపుడినై సమునై ఆకాశ తుల్యుడినై ఉన్నాను. కథమిహ పరమార్థం తత్వమానంద రూపం కథమిహ పరమార్థం నైవ మానంద రూపం కథమిహ పరమార్థ రజ్ఞాన విజ్ఞాన రూపం యది పరమహమేకం వర్తతే వ్యోమ రూపం. ఆనందరూపమైన తత్వము ఇచట పరమార్థం ఎలాగునగుచున్నది? పరమార్థతత్వం ఎలాగున ఆనందరూపము కాక ఉండును?
పరమార్థము ఎలాగున నిజము పరమార్థము ఎలాగున ఇచ్చట జ్ఞాన విజ్ఞాన స్వరూపముగా ఉన్నది ఆకాశ రూపమైన నేను ఇక్కడనే అద్వితీయుడనైన తత్వమునై ఉంచున్నాను, అంటే తత్వమునై ఉంటున్నానని నేనటులుండగా పై చెప్పినవన్నీయు ఉండవని భావము. దహనవనహీనం విద్ధి విజ్ఞానమేకం అవనిజ జల విహీనం విద్ధి విజ్ఞాన పరః. సమగ మన విహీనం విద్ధి విజ్ఞానమేకం గగనమిద విశాలం విద్ధి విజ్ఞానమేకం. విజ్ఞాన స్వరూపమైన పరతత్వం యొక్క ఒక్కటియు అన్ని వాయువులు లేనిది ఉండునని తెలుసుకొను. ఒక్కసారి నేను ఒక నిమిషం అండి, నిమిషం కూడా వచ్చేస్తుంది. కషాయం మర్చిపోయి మందు రథమిహ, అది కదా ఆనంద రూపమైన సత్వం ఇచ్చట పరమార్థము ఎలాగునగుచున్నది. పరమార్థ తత్వం ఎలాగున ఆనంద రూపం కాకయుండును, పరమార్థం ఎలాగునిచ్చట జ్ఞాన విజ్ఞాన రూపమగుచున్నది. ఆకాశ రూపమైన నేనొక్కడనే అద్వితీయమైన తత్వమునై ఉంటున్నాను. నేను అట్ల నుండగా పైన చెప్పినవన్నీ ఉండవని భావము. దహన పవనహీన హీనం విద్ధి విజ్ఞానమేకం అవని జల విహీనం విద్ధి విజ్ఞాన రూపం సమగమన విహీనం విద్ధి విజ్ఞానమేకం గగనమివ విశాలం విద్ధి విజ్ఞానమేకం. విజ్ఞాన స్వరూపమైన పరతత్వం ఒక్కటియే అన్ని వాయువులు లేనిదై ఉండునని తెలుసుకొను. భూమి జలము లేనిదై ఒక్కటియే విజ్ఞాన రూపమైనదని తెలుసుకొను. ఎల్లప్పుడూ సమానమై గమనరహితమై విజ్ఞానం ఒకటియే ఉన్నదని తెలుసుకొను. ఆకాశము వలె విశాలమై ఉండు నది విజ్ఞానము ఒకటియే అని తెలుసుకొనుము. న శూన్య రూపం న విశూన్య రూపం న శుద్ధ రూపం న విశుద్ధ రూపం రూపం విరూపం న భవామి కించిత్ స్వరూప రూపం పరమార్థతత్వం. శూన్య రూపము కాదు, విశూన్య రూపము కాదు, శుద్ధ రూపము కాదు, విశుద్ధ రూపము కాదు, రూపము కాదు, విరూపము కాదు. పరమార్థతత్వం ఏమనగా సస్వరూపము గలదిగానే ఉండును. ముంచ హీనం సారం త్యాగం ముంచ హి సర్వదా త్యాగ విషం శుద్ధ మమృతం సహజం ధ్రువం. ఓ మనస్సా, సంసారమును శీఘ్రముగా వదలుము. సంసార త్యాగమున సర్వ విధముల చేతను వదిలిపెట్టుము. త్యాగములు విషతుల్యములు. పరమతత్వము శుద్ధము, ఆనందమయము, సహజము. కారణము వలన గాని అంతట తానే పుట్టుట అనేది శాశ్వతమై నై ఉన్నది. ఇది శ్రీ దత్తాత్రేయ విరచితాయామ అవధూత గీతాయామాత్మ సంవిత్యుపదేశో నామ తృతీయోऽధ్యాయః. శ్రీ జగద్గురు విశ్వనాథ అవధూత పరగురు అంటే ఇక్కడ ఏంటి ప్రింట్గా అవధూత సమర్పణమస్తు అని ఉంది. పరం గుర్వేర్పణమస్తు. ఇది
ఈ 3వ అధ్యాయం అయిందండి. ఇక్కడ జగద్గురు విశ్వనాథ అవధూతయే నమః. అద్వైత అద్వైతను సుధానిధి, అద్వైత సుధానిధి. 5వ భాగము అచలం. ఆంధ్ర తాత్పర్య సహిత అవధూత గీత. అథ చతుర్థోऽధ్యాయः. శ్రీదత్త ఉవాచ నా వాహనం నైవ విసర్జ్య నరావా పుష్పాణి శేషత్రాన్ శేకధం భవంతి ధ్యానాని మంత్రాని కథం భవంతి సమానముంచైవ శివార్చనం చ. దత్తాత్రేయుడు చెప్పుచున్నాడు, ఆవాహనం లేదు, విసర్జనము లేదు, పుష్పములు పత్రములు ఎట్లుగా నుండును, ధ్యానము మంత్రము ఎలాగున కలుగును, నా యొక్క పరమ పూజ సమము అసమమునై ఉన్నది. న కేవలం బంధ విబంధ ముక్తో న కేవలం శుద్ధ విశుద్ధ ముక్త న కేవలం యోగ వియోగ ముక్త స వై విముక్తో గగనోపమోహం. నేను కేవలము బంధ విముక్తుడను మాత్రము కాదు, నేను శుద్ధ విశుద్ధముల నుండి ముక్తుడన్ మాత్రము కాను, యోగ వియోగము ముక్తుడైన మాత్రమే కాను, ఇక ఏమనగా విముక్తుడై ఆకాశతుల్యుడనైన పరమాత్మ నేనై ఉన్నాను. నాస్తి దేహో నచమేవ విదేహో బుద్ధిర్మనో మే నహి చేంద్రియాణి రాగో విరాగశ్చ కథం వదామి స్వరూప నిర్వాణ మనాయ మోహ ఇదేంటి మనాయ యోషాం. నాకు దేహము లేదు, విదేహము లేదు, బుద్ధి మనస్సు ఇంద్రియములు ఇవి నాకు లేవు. రాగమని విరాగమని ఎలాగును చెప్పుదును? నేను స్వరూపము చేత నే ఆనందమయుడనై మాయా విద్యాది వాసనా వికారం లేనివాడనై ఉన్నాను. ఉల్లేఖ మాత్రం నహి భిన్నముచ్చై రుల్లేఖ మాత్రం నతిరూహితం నై సమానమం మిత్ర కథం వదామి స్వరూప నిర్వాణమనామయోహం. రేఖామాత్రమైన అయినా భేదము లేదు, రేఖామాత్రమైన తిరోహితమై మరుగుపడి ఉండలేదు. నేను అసమ అని ఓ మిత్రుడా ఏమని చెప్పుదును? నేను స్వరూపము చేతని ఆనందమయుడనై మాయా విద్యాది వాసన వికారములు లేనివాడనై ఉన్నాను. జితేంద్రియో హంత్వజితేంద్రియో వా అసంశయో మేనియ మోసజాతః జయో మిత్ర కథం వదామి స్వరూప నిర్వాణ మనామయోహం. నేను జితేంద్రియుడను లేక అజితేంద్రియుడను. నేను జితేంద్రియుడను అజితేంద్రియుడను అయితిని. నాకు నియమము లేదు. నారాయణ గారు కొంచెంసేపు కూర్చోండి ఇక్కడ, తర్వాత మొదలు పెట్టచ్చేమో. ఓకే, ఆ తర్వాత పువ్వులు కిందకెళ్ళి కోద్దురు కానీ ఇప్పుడు కొంచెంసేపు కూర్చోవచ్చేమో, కొళాయి రాలేదు కదా. చూడండి కడగలేదు, ఎక్కడ కడగలేదు, తుడిచాను ఓన్లీ. అవును, అంతే. ఇప్పుడు వాటర్ వచ్చాక చేద్దాం. ఉల్లేఖ మాత్ర సహి భిన్నముచ్చై ఉల్లేఖ మాత్రం నతిరోహితం నై. అంటే నా అంతే కదా, అదేనా? సమాసమం మిత్ర కథం వదామి స్వరూప నిర్వాణ మనామయోహం. అదే అయిపోయింది. అంటే నేను కుర్చీ వేసుకోండి, కింద కూర్చోవడం. జితేంద్రియుడను లేక అజితేంద్రియుడను అయితిని. నాకు నియమము లేదు, సంయమము పుట్టలేదు. ఓ మిత్రుడా, జయము అపజయమని ఎలాగున చెప్పుదును? అనిర్వాచ్యము
అని భావము. నేను అంటే నిర్వచనం చేయలేము. నేను స్వరూపము చేతనే ఆనందమయుడనై మాయా విద్యాది వాసనా వికారములు లేనివాడనై ఉన్నాను. అంటే నేను అని అంటే ఈ బాడీ అని కాకుండా ఆత్మతత్వం చెప్తున్నారు ఇదంతా. అమూర్తమూర్తిన్ నవిషమే కదాచి దాద్యస్తమధ్యం నచమే కదాచిత్ బలాబలం మిత్ర కథం వదామి స్వరూప నిర్వాణమనామయోహం. నాకప్పుడును మూర్తి లేదు, ఆ మూర్తి లేదు. నాకెప్పుడును మూర్తి లేదు, అమూర్తి లేదు. నాకెప్పుడును ఆది అంతము మధ్యము అనునవి ఏదియును లేదు. ఓ మిత్రుడా, బలము అబలము అని నేను ఎలాగున చెప్పుదును. నేను స్వరూపము చేతనే ఆనందమయుడనై మాయా విద్యాది వాసనా వికారము లేనివాడనై ఉన్నాను. మృతామృతం వాసి మృతామృతం వాపి విషం చ సంజాయతేత తనమే కదాచిత్ అశుద్ధ శుద్ధం చ కథం వదామి స్వరూప నిర్వాణమనామయోహం. మృతామృతములని విషములనియు నాకెన్నడూ కలగదు సుమి. నాయనా, అపరిశుద్ధము శుద్ధము అని ఎలాగున చెప్పుదును. నేను స్వరూపము చేతనే ఆనందమయుడనై మాయా విద్యాది వాసనా వికారములు లేనివాడనై ఉన్నాను. స్వప్న ప్రబోధో నచయోగముద్రా సక్తం దివా వా పినమే కదాచిత్ ఆతుర్యతుర్యంచ కథం వదామి స్వరూప నిర్వాణ మనామయోహం. స్వప్నము ప్రబోధము మేలుకొనుట యోగము అంటే ప్రియము లేదు. రాత్రి అని పగలని నాకెన్నడూ లేవు. అతుర్యమని తుర్యమని ఆ సంగతులను నేనెట్టు పలుకుదును. నేను స్వరూపము చేతని ఆనందమయుడనై మాయా విద్యాది వాసన వికారములు లేనివాడనై ఉన్నాను. సంవిద్ధి మాం సర్వ విసర్వముక్తం మాయా విమాయా నచమే కదాచిత్ సంధ్యాదికం కర్మ కథం వదామి స్వరూప నిర్వాణ మనామయోహం. సంసిద్ధి మాం సర్వ అంటే సర్వ విన్యాసములు లేని వానిగా నన్ను ఎంచుకొను. నాకు మాయయు విమాయయు ఎన్నడూ లేవు. సంధ్యాది రూపమున కర్మను నేను ఎట్టిగా చెప్పుదును. నేను స్వరూపములు అతనే ఆనందమయుడనై మాయా విద్యాది వాసనా వికారములు లేని వాడనై ఉన్నాను. సంవిద్ధి మాం సర్వసమాధియుక్తం సంవిద్ధి మాం లక్ష్య విలక్ష్యముక్తం యోగం వియోగం చ కథం వదామి స్వరూప నిర్వాణమనామయోహం. ఇది అయిపోయిందా ఏంటి? అక్కడ ఏంటి? సుధానిధి అద్వైత సుధానిధి అని జగద్గురు విశ్వనాథ అవధూతయే నమః. ఆంధ్ర తాత్పర్యసహిత అవధూత గీత అంటే 4వ అధ్యాయం అయిపోయింది, కానీ అయిపోయింది అన్నట్టు ఇక్కడ చూపెట్టలేదు. అథ పంచమోధ్యాయ. టైం ఎంత అయింది? ఇంకా టైం ఉంది కదా, కొంచెం చదువుదాం. 5:43. జయంత్ వాళ్ళు వెళ్ళిపోయారేంటి? అది 40 minutes కి బ్రేక్ వస్తుంది కదమ్మా జూమ్. వస్తుందేమో. మళ్ళీ తిరిగి స్టార్ట్ మళ్ళీ వస్తుందండి. మళ్ళీ ఆన్ చేసుకోవాలి రీస్టార్ట్. ఇంకా రాలేదు కదా, టైము ఉన్నది 2 నిమిషాలు 5 నిమిషాలు. శ్రీ దత్త ఉవాచ ఓమితి గదితం గగన సమంతన్న పరాపరసార విచార ఇతి అవిలాస విలాస నిరాకరణం కథమక్షర బిందు సముచ్చరణం. దత్తాత్రేయుడు చెప్పుచున్నాడు, ఓం అనే బ్రహ్మస్వరూపమైన ఈ ఏకాక్షరం ఆకాశతుల్యమైనది. అది పరాపరముల యొక్క సార విచారం కాదని తెలియవలయను. మరియు అది అవిలాస విలాసములను నిరాకరించిన